హల్లెలూయా, హల్లెలూయా. మన రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అందరూ అలా అలా చూస్తారు. ఏది ఏమైనప్పటికీ ఎలా ఉన్నామంటే అది కేవలము దేవుని మహాకృప, మీ అందరి ప్రార్థన. మీరు మా కోసం చేస్తున్న ప్రార్థనకు మేము ఎంతైనా కృతజ్ఞులం. ఏం చెప్తానో చూస్తున్నారు కదా. కొన్ని విషయాలు ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనము. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండునా, మాట ఇచ్చి స్థాపింపకుండునా. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనం. న్యాయమైన త్రాసులను తునికరాలను యెహోవా యొక్క ఏర్పాట్లు, సంచిలోని గుండ్లన్నీయు ఆయన నియమించెను. సంచిలోని గుండ్లన్నీయు ఆయన నియమించెను. దేవుడు మన జీవితంలో ఏది అనుమతించినా దాన్ని మనము స్వీకరించగలగాలి. అది కొన్నిసార్లు మనకి ఇబ్బంది కలగచ్చు, కానీ దిస్ ఈజ్ లార్డ్స్ డూయింగ్, ఇది యెహోవా వలన కలిగిన కార్యం అని వాక్యాలు వేయించుకుంటే సరిపోదు. కానీ ఒక పరిస్థితి మన ముందు ఉన్నప్పుడు మనం ఆ పరిస్థితితో చెప్పగలగాలి. ఎప్పుడైనా సరే పరిస్థితితో మనం మాట్లాడగలగాలి. పరిస్థితిని ప్రభువులో నుండి మనం చూడగలిగితే అది మన జీవితాల్లో చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. వివాహ సంబంధమైన విషయాలు కొన్ని వారాలుగా మనం వింటున్నాం కదా. మీరు చాలామంది చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా చాలా బాగా, మాకంటే ఎక్కువ మీరే ఎంజాయ్ చేశారు. ఏది ఏమైనప్పటికీ వింటున్న మాటలను బట్టి అంతా దేవునికే మహిమ. మేము ఒకటే ప్రార్థన చేసుకునే వాళ్ళం, ఏ చిన్న విషయమైనా ప్రభువా మా విషయంలో ఏ విధంగానూ నీ నామం ఎక్కడ అవమానపరచబడకూడదు అని ప్రార్థన చేసుకుంటా వచ్చాము. దేవుని మహాకృపను బట్టి అలాగే జరిగింది. ఏ విషయంలోనూ దేవుని నామం ఎక్కడ అవమానపరచబడలేదని నేనైతే నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారా, నమ్మట్లేదా? చాలా ఆశీర్వాదకరంగా, ఆత్మీయకరంగా, ప్రార్థనాపూర్వకంగా వివాహం జరగడానికి, వివాహానికి సంబంధించిన అన్ని విషయాలు జరగడానికి దేవుడు ఎంతో సహాయం చేస్తూ వచ్చాడు. ప్రతి చిన్న విషయాన్ని దేవుడు పట్టించుకుంటూ వచ్చాడు. అది ఇంత చిన్న విషయం కూడా దేవుడు పట్టించుకుంటాడా అనుకునే సందర్భం ఎప్పుడైనా సరే, ఏ చిన్న విషయాన్ని ఇది దేవునికి చెప్తే దేవునికి భారం అయిపోద్దేమో. చాలామంది కొన్ని మాటలు నాతో చెప్తూ ఉంటారు, ముఖ్యంగా యంగ్స్టర్స్, బ్రదర్స్ ఎక్కువ చెప్తూ ఉంటారు, అక్క ఈ చిన్న విషయం కూడా దేవునికి చెప్పాలక్క, ఏంటక్క బాబు ఈ విషయం గురించి కూడా ప్రార్థన చేసుకోవాలక్క అని అడుగుతూ ఉంటారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం ప్రభువుతో చెప్పడం నేర్చుకోవాలి. అలాంటి ఇంటిమసీ, అలాంటి సాన్నిహిత్యాన్ని మనం దేవునితో కలిగి ఉండడం అనేది మన లైఫ్లో చాలా చాలా ఆశీర్వాదకరం. మేము ఫస్ట్ టైం అమరవల్లి వెళ్ళినప్పుడు మమ్మల్ని చాలా హ్యాపీగా సాగనంపింది సంధ్య. మళ్ళీ మేము వచ్చేసరికి తనకి కొంచెం హెల్త్ సిక్ అయిందని విన్నాము. అంటే ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో మనకి తెలీదు. సో ఇప్పుడు మనల్ని దేవుడు ఈ క్షేమస్థితిలో దేవుడు ఉంచినందుకు దేవునికి ఎంతైనా కృతజ్ఞత చెల్లించబద్దులమై ఉన్నాము. వివాహం విషయంలో నేను ఒకళ్ళ గురించి చెప్పడం మర్చిపోయాను. వాళ్ళు ఎవరంటే, వాళ్ళ గురించి చెప్పకపోతే నేనే అన్యాయస్తురాలను అవుతానేమో. అది ఎవరో కాదు, మీ అందరికీ తెలిసిందే, నా ఫ్రెండ్. చాలా సపోర్ట్ చేసింది. వివాహం కుదిరినప్పటి నుంచి ఇప్పటికీ ప్రతిరోజు ఎవ్రీడే దేవుడు తన ద్వారా నాకు చాలా విషయాలు నేర్పిస్తూ వచ్చాడు. అందుని బట్టి నేను ఎంతైనా దేవునికి కృతజ్ఞురాలిని. ఇంకొక విషయం ఏంటంటే, మీ అందరిలో చాలా మందిలో ఉన్న డౌట్ ఏంటంటే, వీళ్ళ రెడ్డీసా కాదా అని కదా మీలో చాలామందికి డౌట్. కానీ దేవుని మహాకృపను బట్టి నేను ప్రార్థన చేసుకున్న నా జీవిత భాగస్వామికి అలాంటి ఫీలింగ్ ఏమి ఉండకూడదని నేను ప్రార్థన చేసుకునేదాన్ని. ఎవరైనప్పటికీ మనుషులు, అవునా కదా, ముందు మనుషులే కదా ఎవరైనా సరే. సో వాళ్ళకి కూడా సేమ్ అదే ఫీలింగ్ ఉంది కాబట్టి రెడ్డి అనే ట్యాగ్ పెట్టుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. కానీ మీరు అందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి అది తగిలించుకోవడం జరిగింది, అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు. వాళ్ళు మీరు అనుకున్న వాళ్ళే, మాకు సంబంధించిన వాళ్ళే, మీ అందరికీ తెలిసిన విషయమే అది.
అన్యదా భావించకండి. ఒకటే చెప్తారు ఆయన ఎప్పుడూని, మనుషులు అందరూ ఒకటే కదమ్మా, ఎవరైతే ఏంటి, అందరం దేవుని పిల్లలమే, అందరం మనుషులమే, అందరిలో ప్రవహించేది రక్తమే అని చెప్తూ ఉంటారు. దాన్ని బట్టి దేవునికే కృతజ్ఞతలు. ఇంకా చెప్పాలంటే మీ అందరికీ తెలిసిన విషయమే, లాస్ట్ సండే ఉద్యోగరీత్యా ఆయన హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. వెళ్ళినా కూడా నేను అక్కడ కొన్ని రోజులు ఉన్నాను. అంటే దాన్ని బట్టి మీకు అర్థమవచ్చు మా అత్తమామలు ఎలా నన్ను చూసుకుంటున్నారో. మంచి మరిది గారిని కూడా దేవుడు నాకు ఇచ్చాడు. ఏ విషయమైనా సరే ప్రార్థన ఆ ఇంట్లో నాకు కనిపించింది ఏంటంటే, మేము ఏదైతే అనుకున్నామో, మీరు ఏదైతే ప్రార్థన చేశారో అదే కనిపించింది అక్కడ. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మా మావయ్య గారు డ్యూటీకి వెళ్ళి వస్తారు, ఆ వచ్చే టైంలో కూడా ఆయన ప్రార్థన చేసుకుంటారు. వచ్చిన తర్వాత కూడా చాలా సమయం ఆయన ప్రార్థనలో ఉంటారు, భోజనం చేస్తారు, మళ్ళీ ప్రార్థన చేసుకుంటారు, మళ్ళీ ఆయన డ్యూటీకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. అత్తయ్య కూడా అంతే, ఉదయం 3 గంటలకు లేస్తారు, ప్రార్థన చేసుకుంటారు, మళ్ళీ ఆమె పనులు ఆమె చక్కబెట్టుకుంటారు, మళ్ళీ ప్రార్థనలో ఉంటారు. చాలా ఎక్కువ ప్రార్థనలో ఉండడం నేను గమనిస్తూ వచ్చాను. అందుని బట్టి దేవునికి ఎంతైనా కృతజ్ఞలం. మా మరిది గారు కూడా అంతే, చాలా డిసిప్లైన్డ్, అందరిలా కాదు, మొబైల్స్తో ఉండడం ఇలాంటి వాళ్ళకి ఏం అలవాటు లేదు దేవుని కృపను బట్టి. సో ఇంకా ఏం చెప్పాలి మీకు, ఇంకా ఏం చెప్తానని చూస్తున్నారు కదా మీరు. అక్కడికి స్థానికంగా కూడా దైవజనులు కూడా మమ్మల్ని చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. లాస్ట్ వీక్ మేము ఇక్కడ లేము, సామర్లకోటలో ఉండడం జరిగింది. సామర్లకోట నుంచి మేము చూసుకొని మళ్ళీ అమరవల్లి చర్చ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ దైవజనులు కూడా మా గురించి చాలా భారంగా ప్రార్థన చేస్తూ వచ్చారు, ఇప్పటికీ ప్రార్థన చేస్తున్నారు. అందుని బట్టి మేము దేవునికి ఎంతైనా కృతజ్ఞలం. ద్వారపూడిలో సామర్లకోటలో మాకు ఇచ్చిన గ్రాండ్ వెల్కమ్ బట్టి మేము నిజంగా చాలా సంతోషించాము. నిజంగా ఆ రోజైతే వీఆర్ విత్ టీయర్స్ అనమాట, ఓవర్వెల్మ్ విత్ జాయ్. ఆనంద బాష్పాలు ఆగలేదు మాకు. నిజంగా ఇంత మంచిగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. కాబట్టి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరు మా మీద చూపిస్తున్న ప్రేమకి లేదంటే అభిమానానికి మేమైతే పాత్రలం కాదు. ఎప్పుడైనా సరే దేవుడే హెచ్చవలసి ఉన్నది, మనం తగ్గవలసి ఉన్నామని ఏమాత్రం మర్చిపోకూడదు. ఏ విషయంలోనూ అతిశయించడానికి మాకు ఏమీ లేదు. దేవుని బట్టి మాత్రమే మనందరూ అతిశయపడాలి. జ్ఞాని తన జ్ఞానమును బట్టి కానీ, సూర్యుడు తన శౌర్యమును బట్టి కానీ అతిశయించకూడదు. అతిశయించేవాడు భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించిన యెహోవా నేనే అని అతిశయపడాలన్నది కదా. ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని నామానికే మహిమ కలగాలి అనుకున్నాము. దేవుని మహాకృపను బట్టి ప్రతి చిన్న విషయాన్ని దేవుడు పట్టించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మాకు నివాస యోగ్యమైన గృహం గురించి కూడా మీరు అందరూ చాలా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వీక్ నేను నా జీవిత భాగస్వామితో అక్కడ చర్చిలో ఉంటానని నేనైతే నమ్ముతున్నాను. నమ్మిన వారు మీ చేతుల దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుడు మన జీవితాల్లో చేయబోయే కార్యాలని ముందు మనం నమ్మాలి. నమ్మితే మనం దేవుని కార్యాన్ని తప్పకుండా చూడగలము. మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులకి ఇప్పుడు మార్గాలు మనకి కనిపించకపోవచ్చు, కానీ ఆ మార్గాలు ఎప్పుడు తెరవాలో ఎలా తెరవాలో దేవునికి తెలుసు, అవునా కదా? సంచిలోని గుండ్లన్నీ ఆయన నియమించెను. ఏదైనా సరే దేవుడే, ఆయన ఉద్దేశంలోనే నరుని ఆలోచనలు అనేకములుగా పుట్టును. యెహోవా యొక్క తీర్మానం స్థిరమని సామెతల గ్రంథము 19వ అధ్యాయం 21వ వచనంలో రాయబడింది. నేను ఎందుకు ఈ మాటలు మీకు స్పెసిఫై చేస్తున్నాను అంటే, ఎవ్వరూ నిరాశపడవలసిన అవసరం లేదు. మనల్ని పుట్టించిన దేవునికి మనల్ని ఎలా గైడ్ చేయాలో, మనల్ని ఎలా డైరెక్ట్ చేయాలో, షెడ్యూల్ ప్రకారం ఎవరిని ఎక్కడ ప్లేస్ చేయాలో దేవునికి తెలుసు. కాబట్టి మనం ఏ విషయంలోని దిగులు పడవలసిన అవసరం లేదు. మనుషులుగా మనం కొన్నిసార్లు దిగులు పడుతూ ఉంటాము. బట్ ఆ పరిస్థితుల్లో మనం సాతానికి మాత్రం చోటు ఇవ్వకూడదు. మనం లోకస్తుల్లా కాదు. వీఆర్ చైల్డ్ ఆఫ్ ఎ లివింగ్ గాడ్. మనం జీవము గల దేవుని పిల్లలం, అవునా కాదా? నమ్మిన వారు మీ 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. జీవము గల దేవుని పిల్లలను ఆయన ఎప్పుడైనా విడిచిపెడతాడా? సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండునా? ఉండదు. ఆయన మన జీవితాల్లో ఏ మేలు మనకు కొదువుగా ఉంచడు. కాకపోతే కొన్నిసార్లు అది లేట్ అవ్వచ్చు, అది ఆయన ప్రణాళికే. ఆ మన జీవితంలో హ్యాపీ మూమెంట్స్ తీసుకున్న మనము, దేవుడు మన జీవితంలో కొన్ని వెయిటింగ్ మూమెంట్స్ అనుమతించినప్పుడు కూడా దానికి కూడా మనము ప్రిపేర్ అయ్యి ఉండాలి. చాలా చెప్పేస్తున్నాను కదా, మళ్ళీ వారం ఉంటాను లేదా అని చెప్పేస్తున్నాను అనమాట. ఏది ఏమైనప్పటికీ ఒక విషయం నేను స్పెసిఫై చేయాలనుకుంటున్నాను.
లాస్ట్ 2 వీక్స్ నేను నా జీవిత భాగస్వామితో దేవుని మందిరంలో ఉండడానికి దేవుడు నాకు సహాయం చేస్తా వచ్చాడు. భక్తి అనేది ఇట్ ఈస్ నాట్ లింక్ టు ఎనీ రిలేషన్. ఏ బంధానికి భక్తిని మనం అటాచ్ చేయలేం. ఎందుకంటే నేను చేసిన భక్తి నాకు మాత్రమే వర్తిస్తుంది. అవునా కదా? నా తల్లిదండ్రులు చేసిన భక్తి వాళ్ళకి మాత్రమే. అంటే వాళ్ళు చేసినందుకు దేవుడు నన్ను పరలోకం చేర్చుకోడు. నా జీవిత భాగస్వామి చేసిన దాన్ని బట్టి నన్ను పరలోకం చేర్చుకోడు. నాకు దేవునికి మధ్య వ్యక్తిగతంగా ఇంటిమసీ అనేది, కమ్యూనికేషన్ అనేది, ఫెలోషిప్ అనేది ఉంటేనే దేవుడు మనల్ని ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. అది ఎవరైనప్పటికీ. సో భక్తిని ఎప్పుడూ కూడా మనం బంధాలతో లింక్ చేయకూడదు. బంధాలు దేవుడు అనుమతించాడు, దేవుడు ఇచ్చినవే. వాటితో మనం ఇంకా దేవునికి మరింత క్లోజ్ అవ్వాలి తప్ప వాటిని బట్టి మనం ఏమాత్రము మన యొక్క ఆత్మీయ జీవితంలో కావచ్చు లేదా శారీరక జీవితంలో కావచ్చు మనం దేవునికి ఏమాత్రం దూరం కాకుండా చూసుకోవాలి. మేము దూరంగా ఉద్యోగరీత్యా దూరంగా ఉంటున్నప్పటికీ కూడా ఎవ్రీడే మార్నింగ్ మేము ప్రేయర్ చేసుకుంటాము, పాటలు పాడుకుంటాము, వాక్యం చెప్పుకుంటాము, వాక్యం చదువుకుంటాము. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను మీకు ఎప్పుడైనా సరే మన సెంటర్ ఆఫ్ ఫౌండేషన్ దేవుడై ఉండాలి. ఏదైనా సరే మన ఫౌండేషన్, మన పునాది ప్రభువై ఉంటే అది ఎంత దూరమైనా కూడా అది మనకు దూరంగా అనిపించదు. దేవుడే తగిన సమయంలో ఆ ఎడబాటును కూడా దేవుడు ఫీల్ చేయగలడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్తారా? ఎప్పుడైనా సరే మనం ప్రార్థన చేసుకోవాలి కుటుంబంగా. కుటుంబ ప్రార్థన ఎంత అవసరమో నాకు మ్యాచ్ ఫిక్స్ అయిన తర్వాత అర్థమైందనమాట. ఇప్పుడు డాడీ మమ్మీ చెప్తూ ఉండేవారు, ప్రార్థన చేసుకుంటున్నారా, వాక్యం చదువుకుంటున్నారా, దేవుని గురించి మాట్లాడుకుంటున్నారా అని అడుగుతూ ఉంటారు. ఇప్పటికీ అడుగుతూనే ఉంటారు. సో వాళ్ళు ఇచ్చిన బూస్ట్ని బట్టి మేము ఇలా ఉన్నాము. అది కేవలం దేవుని మహాకృప. ప్రార్థనాపూర్వకమైన కుటుంబంలోనికి, సంఘంలోనికి దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. అందుని బట్టి దేవునికి ఎంతైనా కృతజ్ఞత చెల్లించి బద్దులమై ఉన్నాము. ఆల్ దీస్ థింగ్స్ ఎ పార్ట్. మాకు అక్కడ కొంచెం సిగ్నల్ కొంచెం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా నేను ఒకటే భయపడేదాన్ని, ప్రభువా నా జీవితంలో ఏదైనా సరే నేను మాత్రం షార్ట్స్ ఏమాత్రం అప్లోడ్ చేయకుండా ఉండకూడదు అని నేను చాలా ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. చాలా భయపడతా కూడా వచ్చాను. ఇక్కడే నేను షెడ్యూల్ చేసుకునేదాన్ని, అక్కడికి వెళ్ళేసరికి సిగ్నల్ ఉండేది కాదు. మీ అందరికీ తెలిసిన విషయమే. కొన్నిసార్లు ఆ సిగ్నల్ గురించి బయటకు కూడా వచ్చి షార్ట్స్ అప్లోడ్ చేసినవి నా జీవితంలో ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నారు అనే తప్ప మీలో చాలామంది చూడట్లేదు. దయచేసి దీన్ని గమనించండి. మనకున్న ఛానల్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి. ప్రమోషన్ ఇన్ ద సెన్స్ నాట్ అకార్డింగ్ టు మనీ. నేను మనీ గురించి నేను మాట్లాడట్లేదు. ప్రమోషన్ అంటే ఏంటంటే కొంతమందికైనా మనం ప్రభువు మాటను తెలియచేయాలి. అదే మన ఉద్దేశమై ఉండాలి. ఈరోజు 327వ రోజు, సంవత్సరానికి 365 రోజులు. ఈరోజు షార్ట్ మీరు చూస్తే 327వ రోజు. అంటే ఎన్ని రోజులు మన మీద నుంచి గతించిపోయినాయో తెలుసా? 326 రోజులు మన మీద నుండి గతించిపోయినాయి. ఇన్ని రోజులు దేవుని కోసం మనం ఏం చేసాం? దేవుడు మన కోసం ఏం చేశాడంటే చాలా చేశాడు. ఒకటా రెండా? చాలానే చేశాడు. నా జీవితంలోనే కాదు, దేవుడు మీ జీవితాల్లో కూడా చాలా మేలులు చేస్తూ వచ్చాడు. కానీ దేవుని కోసం మనం ఏం చేస్తున్నాము అన్నదే పాయింట్ ఇక్కడ. మన ఆనందాలు, మన సంతోషాలు, వాట్ ఎవర్ దట్ మే బీ, బట్ దేవుని గురించిన తలంపులు, దేవునితో ఒకరోజు మనం ఉండబోతున్నామంటే ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లైఫ్లో కావచ్చు, మనం జాబ్కి వెళ్ళినప్పుడు కావచ్చు, వాట్ ఎవర్ దట్ మే బీ విల్ ప్రిపేర్. మనం ప్రిపేర్ అయ్యే వెళ్తాం. అవునా కాదా? ఇప్పుడు వంట చేసుకోవాలనుకోండి, ముందు ప్రిపేర్ అవ్వాలా అక్కర్లేదా? అక్కడికి వెళ్ళి బుష్ అంటే వంట అయిపోద్దా? ఎవరిదైనా అలా ఇలా ఉంటే నాకు చెప్పండి. మరి ఇప్పుడు నేను చెయ్యాలి కదా అక్కడ. అలాంటి ట్రిక్ ఏమంటే ఇలా అంటే ఇలా అయిపోయేలా ఉంటే నాకు చెప్తే నేను కూడా ఫాలో అవుతాను కదా. ఏదైనా సరే కష్టం అనేది ఉంటుంది కదా. ఈ లోక సంబంధంగానే మనం ఎన్ని కష్టాలు, అఫ్కోర్స్ మన లైవ్లీహుడ్కి, మనం బ్రతుకు సాగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. మరి ఒకరోజు మనం దేవునితో ఉండాలంటే ఇంకెంత ప్రయాసపడాలి, ఇంకెన్ని ప్రయత్నాలు చేయాలి. ఆ దిశగా మనం ఆలోచించేవారిగా ఉంటే ఎంతో మనకి చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది, చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎక్కడున్నా, ఎప్పుడున్నా, ఏ సమయం అయిందైనా, ఏ స్థలం అందైనా మనం దేవుని పిల్లలమే. వీ ఆర్ సపోజ్ టు స్ప్రెడ్ ద గాస్పెల్ ఆఫ్ గాడ్. దేవుని సువార్తను మనము విస్తరించడానికి లేదా దేవుని ప్రేమను ఇతర వ్యక్తులతో పంచుకోవడానికి మాత్రమే దేవుడు ఇంకా సజీవులుగా మనల్ని భూమి మీద ఉంచాడు.
ఇఫ్ వీఆర్ పర్ఫెక్ట్, మనం నిజంగానే చాలా పర్ఫెక్ట్ అనుకోండి, ఎప్పుడో దేవుడు మనల్ని తీసుకెళ్ళిపోయేవాడు. కానీ స్టిల్ మనం ఇంకా పర్ఫెక్ట్గా లేం కాబట్టే, ఇంకా స్థిరంగా దేవునికి ఇష్టంగా లేము కాబట్టే ఇంకా దేవుడు మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ వస్తున్నాడు, రూపాంతరం చెందడానికి. ఇప్పుడు ఒక క్యాటర్పిల్లర్ ఉందనుకోండి, అది బటర్ఫ్లైగా మారడానికి ఎంత ప్రయత్నం జరుగుతుందో, అలాగే ఒక పాపి పరిశుద్ధుడిగా మారడానికి కూడా చాలా ప్రయత్నాలు జరగాలి. అప్పుడే ప్రభు మనల్ని పరలోక రాజ్యానికి మనల్ని చేర్చుకోగలడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ఆరాధనలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఈ ఎగ్జాంపుల్ విన్నప్పుడు, చదివినప్పుడు నాకు నిజంగా చాలా భయం కలిగింది. అదేంటంటే, ఆశ అని ఒక అమ్మాయి ఉంటుందన్నమాట. ఆ అమ్మాయికి క్యాన్సర్ 2-3 రోజుల్లో చనిపోతుంది అని తెలుస్తుంది ఆ అమ్మాయికి. అయితే ఈ ఆశ అనే అమ్మాయిని డాక్టర్ కిరణ్ అనమాట ఆయన పేరు. సో ఈ కిరణ్ అనే ఆయన ఈ ఆశ అనే అమ్మాయికి ట్రీట్మెంట్ చేస్తూ ఉండేవాడు అనమాట. క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉంటుంది కదండి, కీమోస్ ఇస్తూ ఉంటారు కదా, చాలా భయంకరమైన పరిస్థితి. అయితే ఈ అమ్మాయి ముఖంలో అసలు బాధే ఉండేది కాదంట. ఈరోజు రేపట్లో చచ్చిపోతున్నారంటే ఎంత బాధగా ఉంటుంది నిజంగా, అవునా కాదా? ఆ అమ్మాయికి ఎన్ని సంవత్సరాలు చెప్పలేదు కదా నేను మీకు, 10 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాల అమ్మాయి ఇంచుమించు. అయితే ఆ అమ్మాయి క్యాన్సర్తో బాధపడుతున్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా తను చనిపోతున్నాను అని ఎప్పుడూ ఆమె నిరాశగా ఉండడం కానీ, లేదంటే ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది, అందరు బాగున్నారు కదా, అందరు పిల్లలు ఆడుకుంటున్నారు కదా అని అసలు ఏమాత్రం ఆలోచించేది కాదంట. ఈ డాక్టర్ గారికి పిచ్చెక్కిపోయేదంట ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి. అందరు పేషెంట్లు బాగానే ఉన్నారు, అందరు పేషెంట్లు అంటే పేషెంట్స్ అనేసరికి చాలా కొన్నిసార్లు డిగ్రేడ్ అవ్వడం అలా జరుగుతూ ఉంటుంది కదా. కానీ ఈ అమ్మాయి ఏంట్రా బాబు ఇంత హ్యాపీగా ఉంటుంది అనుకున్నారంట. ఒకరోజు అమ్మాయికి ట్రీట్మెంట్ చేస్తున్నారంట. అమ్మాయి ఈ డాక్టర్ గారిని అడిగిందంట, డాక్టర్ గారండి మీరు ఎప్పుడైనా యేసయ్య గురించి ఇతర వ్యక్తులతో మాట్లాడారా? యేసయ్య గురించి, యేసయ్య ప్రేమ గురించి మీరు ఎవరికైనా చెప్పారా అని అడిగిందంట. అప్పుడు ఈ డాక్టర్ కిరణ్ ఉన్నారు కదా, ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాలేదంట. లేదమ్మా నేను ఎప్పుడు చెప్పలేదమ్మా అన్నారంట. అదే మాటలు ఆయనకి వినిపిస్తూ ఉన్నాయంట. ఇంటికి వెళ్ళిపోయారు. ఆశ మాత్రం హాస్పిటల్లోనే ఉంది. ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. అవును నిజమే కదా, నేను నామకార్థంగా బ్రతుకుతున్నాను, ఏదో నామకహాగా చర్చికి వెళ్తున్నాను వస్తున్నాను, చాలామందిని శారీరకంగా నేను ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాను. నా భాష మీకు అర్థమవుతుంది కదా, అర్థమవుతుందా అన్న వాళ్ళు మీ చేతిలో చూపిస్తారా? ఓకే, థ్యాంక్ యూ. చాలామందికి నేను శారీరకంగా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాను. వాళ్ళకి ఏమైనా ఫీవర్ వచ్చినా, లేదంటే వాటెవర్ కొన్ని కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు నేను మందులు ఇచ్చి బాగు చేయగలుగుతున్నాను. నిజమే కదా, నా ఆత్మనే నేను కాపాడుకోలేకపోతున్నాను, ఇతర వ్యక్తుల ఆత్మల్ని ఏం కాపాడుకుంటాను అని చెప్పి ఆ ఆశ ఒక మాట చెప్పిందంట. ఇంతవరకు నేను 9 మందిని నేను రక్షించగలిగాను, దేవుని సన్నిధికి వాళ్ళని నడిపించగలిగాను. నా బాధ ఏంటో చెప్పనా డాక్టర్ గారు, నా చివరి కోరిక ఏంటో తెలుసా? ఆ ఒక్కరూ రక్షించబడితే 10 మంది అవుతారు కదా. 10 సంవత్సరాలు అని చెప్పాను కదా అమ్మాయికి, అంటే సంవత్సరానికి ఒకరిని నేను రక్షించినట్టు అవుతుంది కదా అని బాధపడుతుంది అమ్మాయి. అప్పుడు ఆ డాక్టర్ గారు ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందంటే హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. ఏమనో తెలుసా? ఆశకి సీరియస్గా ఉంది, మీరు ఎక్కడున్నా రావాలి అని చెప్పి. డాక్టర్ గారు బయలుదేరారు. డాక్టర్ గారు వచ్చే టైంకే ఆశ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే ఆశ ప్రాణాలు కోల్పోయింది. అప్పుడు ఆశ డెడ్ బాడీని పట్టుకుని ఆ డాక్టర్ గారు ఏడ్చారంట. ఆశ, నువ్వు 9 మందినే రక్షించాను అనుకుంటున్నావు కదా, ఆ 10 మందిని నువ్వు రక్షించాలనుకున్నావు కదా, ఆ లాస్ట్ వ్యక్తిని నేనేనమ్మా. ఈ రోజు నుండి నేను దేవుని కోసం బ్రతకాలని తీర్మానించుకున్నాను. ఈ రోజు నుండి నేను మనుషుల యొక్క శరీరానికే కాదు, వాళ్ళ ఆత్మకు కూడా నేను ట్రీట్మెంట్ చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పి ఒక మంచి క్రైస్తవుడిగా ఆ రోజు నుండి ఆ డాక్టర్ గారు బ్రతికి అనేక మందికి దేవుని పరిచయం చేసి అనేక మంది జీవితాల్లో ఆయన ఒక వెలుగుగా మార్చబడడానికి ఆ చిన్న చిట్టి తల్లి యొక్క ఆ ఆశ, నిజంగా ఆశ, ఆ తల్లి చిన్న తల్లి పేరు కూడా, చిట్టి తల్లి పేరు కూడా ఆశే. నిజంగా ఆమె యొక్క ఆశని కంప్లీట్గా దేవుని కోసం లాస్ట్ టైంలో నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉందనో, లేదంటే మనం చూస్తూ ఉంటాం కదా ఇప్పుడు ఇన్స్టాలో కానీ లేదంటే వాట్సాప్లో కానీ మనం ఇలాంటివి చూస్తున్నాం కదా. లాస్ట్ కోరిక హీరోయిన్ కలవాలనో, లేదంటే
చాక్లెట్ తినాలనో సమ్ ఏయో లాస్ట్ కోరికలు ఉంటున్నాయి. లేదంటే ఒకరోజు కలెక్టర్గా ఉండాలనో, లేదంటే ఇంకా ఇంకా డిఫరెంట్ కోరికలు ఉంటున్నాయి. కానీ ఈ చిన్న తల్లి అంటే ఈ 10 సంవత్సరాల అమ్మాయి యొక్క ఆశను దేవుడు నెరవేర్చాడు. ఈరోజు మన జీవితాల్లో చూస్తే మనం రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయ్యింది ఆలోచించండి ఒకసారి. మనం ఎంతమందికి దేవుని పరిచయం చేయగలిగాము, ఎంతమందిని దేవుని దగ్గరికి నడిపించగలిగాము, ఎంతమందిని ఆదరించగలిగాము, ఎంతమందిని ఓదార్చగలిగాము. ఒక్కసారి మనల్ని మనం ఆలోచించుకుందామా? ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో మనం రక్షించబడి. మన ప్రొడక్ట్స్ ఏవి ఒకసారి ఆలోచించుకోండి. ఎంతమందిని మనం దేవుని సన్నిధికి నడిపించగలిగాము. వీళ్ళ వల్ల నేను ఈరోజు హ్యాపీగా ఉన్నానండి, దేవుని సన్నిధిలో నా కుటుంబం అంతా ఉంది అని చెప్పడానికి మనకి ఎవరైనా ఉన్నారా? ఆలోచించండి. మా మామయ్య గారి సాక్ష్యం కూడా మీరు త్వరలోనే విందురు. కానీ ఆయన ద్వారా దేవుడు కుటుంబాలుగా దేవుడు అనేక మంది జీవితాల్లో కార్యం చేయడానికి నా అత్తమామల్ని దేవుడు వాడుకున్నాడని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఈరోజు మన జీవితంలో ఈ 2025 సంవత్సరంలో అసలు ఈ దేవుని కోసం మనం ఏం చేసాము? దేవునికి ఆరాధన అంటే ఏంటంటే మనం దేవుని కోసం ఏం చేశాము అని ఆలోచించుకుంటూ, ప్రభువా నేను నీకోసం ఏం చేయలేకపోయాను. దేవుడు మన కోసం చివరి రక్త బిందువు కూడా లేకుండా దేవుడు కార్చేశాడు. కానీ దేవుని కోసం మనం ఏం చేసాం? ఒకప్పుడు ఉండడానికి నివాసం ఉండేది కాదు, వేసుకోవడానికి బట్టలు ఉండేవి కాదు, తినడానికి సరైన తిండి ఉండేది కాదు మనకి. కానీ ఇప్పుడు మన స్థితి అలా లేదు కదా. అప్పుడున్న ఆత్మీయ జీవితం, అప్పుడున్న ఆత్మీయ పరిపక్వత ఈరోజు మన జీవితాల్లో ఉందా? ఒకప్పుడు మన స్థితి ఎలా ఉండేది, ఇప్పుడు మన స్థితి ఎలా ఉంది? అప్పుడు మనం దేవునితో ఎలా ఉన్నాం, ఇప్పుడు మనం దేవునితో ఎలా ఉన్నాం? మనం దేవునికి సమీపస్తులుగా ఉండవలసిన వాళ్ళము. దేవుని సువార్తను రాజ్య వ్యాప్తిలో మనం కూడా ఒక పాత్రలుగా వాడబడవలసిన వాళ్ళమే. కానీ వాడబడకపోయినప్పటికీ, పోతున్నప్పటికీ, మన లైఫ్లే మనం చూసుకుంటున్నప్పటికీ, మన కోరికలు మన ఆశలే మనం నెరవేర్చుకుంటున్నప్పటికీ ఇంకా దేవుడు మనల్ని సజీవంగా ఉంచాడు చూడండి. అందును బట్టి మనం ఆయన ఆరాధించాలి. భక్తిహీనులుగా, శక్తిహీనులుగా, బలహీనులుగా మనము దేవునికి దూరస్తులుగా ఉంటున్నప్పటికీ ఆయన మరలా మనల్ని జ్ఞాపకం చేసుకొని కొన్ని పరిస్థితులను బట్టి, సేవకుని బట్టి మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు చూడండి. అందుకు మనం ఆయన ఆరాధించాలి. మనుషులైతే మనల్ని విడిచిపెట్టేస్తారు, నానా మాటలు అనొచ్చు. కానీ దేవుడు మాత్రం ఆయన ప్రభు సర్వకాలము విడనాడరు. కానీ ఆయన బాధ పెట్టినా కూడానంట తన కృపా సమృద్ధిని బట్టి ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడంట. దేవుడే కనుక మనల్ని విడిచిపెట్టేస్తే మనం ఏమైపోదుమో, అవునా కదా? నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే ఊపిరే లేదయ్యా. అలాంటి పరిపక్వతలోనికి ఆత్మీయ మన ఫుల్ స్టేటస్ని మనం ప్రభు దగ్గర ఒప్పుకోవడమే నిజమైన ఆరాధన. అలాంటి ఆరాధన మనం చేద్దామా? ఎక్కడి వారం అక్కడ లేచి నిలబడదామా? ఏదైనా పరిస్థితి ఏదైనా, ప్రభువా యూ ఆర్ ద ఓన్లీ ప్రయారిటీ ఇన్ మై లైఫ్. ఫస్ట్ ప్రయారిటీ, నా మొదటి ప్రాధాన్యత నీవే ప్రభువా. యూ హ్యావ్ టు బీ, నీవు మాత్రమే కావాలి ప్రభువా. కొన్ని సందర్భాల్లో వ్యక్తులు ఆ ప్లేస్ తీసుకుంటూ ఉంటారు, బట్ వీ హ్యావ్ టు అగైన్ రీప్లేస్ దాట్. దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని ప్రేమను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రాణం పోయేంత వరకు దేవునికి మాటిద్దామా? ఒక్కసారి ఈ 327వ రోజులో దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు. కొంతమందిని భార్యాభర్తలుగా ఉంచాడు, కొంతమందిని తల్లిదండ్రులుగా ఉంచారు, కొంతమందిని బిడ్డలుగా ఉంచాడు. వాట్ ఎవర్ స్ట్రీమ్స్ మేబీ, ఏది ఏమైనప్పటికీ నా మొదటి స్థానం నీకే ప్రభువా. ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా, నా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. చెప్పగలమా? మనం ఒక్కసారి చెప్దామా? ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా, తుది శ్వాస వరకు నీతోనే ఉంటానయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభువా, నీకోసం బ్రతకవలసిన నేను ఈవెన్ ఫిజికల్గా, శారీరకంగా, భౌతికంగా నేను నీకు ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వలేకపోతున్నప్పటికీ, నీకోసం చెయ్యవలసినంతగా సామర్థ్యము ఉన్నంత వరకు నేను నీకోసం పని చేయలేకపోతున్నప్పటికీ స్టిల్ ఇంకా 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 నన్ను జ్ఞాపకం చేసుకుంటున్న దేవా, నీకు వందనాలు ప్రభువా.
చివరి రక్త బిందు కూడా లేకుండా నా కొరకు మా కొరకు కార్చిన యేసయ్య, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ యేసయ్య. ఒక్కసారి మన అందరం కలిసి దేవునికి మాటిద్దామా? ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. నీవే కావాలయ్యా, అందరం చెప్దామా? నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా, అందరం చెప్దామా? నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీవే కావాలయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. నీవే కావాలయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా, నజరేయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకు భారమైపోయినా, శ్రమలు నన్ను శోధించిన, నాతో నీవున్నావన్న ధైర్యం చాలేసయ్యా. ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా. ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా. శ్రమలు శోధించినా, నాతో నీవున్నా ధైర్యమే కలుగునా. శ్రమలు శోధించినా, నాతో నీవున్నా ధైర్యమే కలుగునా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. ప్రాణం పోయేంత, అందరం చెప్దామా? ఎస్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. తుది శ్వాస వరకు నీతో ఉంటా, అందరం చెప్దామా? ప్రాణం పోయేంత వరకు
పరిస్థితి ప్రతికూలమైనప్పటికీ, ఎవరు మాతో ఉన్నా లేకపోయినా, నేను మాత్రం నీతోనే ఉండడానికి నాకు సహాయం చేయండి ప్రభువా. మేమంతా కలిసి కుటుంబాలుగా నేను ఆరాధించగలగడానికి సహాయం చేయండి. పరిస్థితులకు మేమేమాత్రం బెదిరిపోకుండా నీ వైపు మేము చూడగలిగే నిరీక్షణను, విశ్వాసమును, కదలని విశ్వాసమును, స్థిరమైన విశ్వాసమును మీరు మాకు దయచేయమని నేను బ్రతిమాలుకుంటూ, మా జీవితాల్లో నువ్వు చేస్తూ వచ్చిన ప్రతి కార్యానికే నీకు వందనాలు చెల్లించుకుంటూ, అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువా, చివరి రక్త బిందువు కూడా లేకుండా నా కొరకు మా కొరకు కాచిన యేసయ్యా, నీకు ఏమిచ్చి మేము రుణం తీర్చుకోగలం ప్రభువా. ఏమి ఇవ్వలేని వారమై ఈ కొద్ది స్తుతి ప్రార్థనని పాదాల చెంత సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి చిన్న విషయము పాస్టర్ గారు చూసుకోవాలని అనుకోకూడదు. మనం కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకోవాలి. బికాజ్ మనల్ని దేవుడు సంఘంలో ఉంచాడంటే వీఆర్ సపోజ్ టు మల్టిప్లై. మనం విస్తరించబడాలి, వ్యాపించబడాలి. విత్తనాలుగా చల్లబడితేనే అవి మొక్కలుగా మారతాయి. అవునా కదా? మనం నిజంగా మంచి విత్తనాలుగా ఉన్నామా, లేదంటే కలుపు మొక్కలుగా ఉన్నామా అని కూడా మనం ఆలోచించుకోవాలి. కలుపు మొక్కలుగా ఉంటే అవి పెరికి వేయబడి నరకంలో, అగ్నిలో వేయబడతాయి. అది ఏమాత్రము ఎవ్వరికీ ఆశీర్వాదకరం కాదు. అవునా కాదా? ఈ 2025 సంవత్సరంలో మనం ఎంతవరకు దేవుని పని చేశాము అని ఆలోచించుకోండి. దేవుని సేవకులకు మనం ఎంతవరకు నిలబడగలిగాము. చిన్న విషయాలే అనుకుంటాం, ఆ చిన్న విషయాలే చాలా పెద్ద ఇంపాక్ట్ కలిగిస్తాయి. ఆ గ్లాస్లో వాటర్ పోసి తీసుకురావడానికి ఎంత టైం పడుతుంది? కానీ అది చిన్న విషయమే. కానీ ఆ చిన్న విషయాన్ని కూడా దేవుడు, ప్రతి చిన్న పనిని కూడా దేవుడు పట్టించుకుంటాడు. ఆ మైకుల విషయం కావచ్చు, రికార్డింగ్స్ విషయంలో కావచ్చు, ఏ విషయమైనా. పాట కొన్నిసార్లు వాళ్ళు పాడలేకపోతున్నప్పుడు కనీసం అందించట్లేదు ఎవరుని. కాబట్టి దయచేసి అలా ఉండద్దు. వాళ్ళకి ఇప్పుడు మీరే నిలబడాలి. దేవుడు కొంతమందిని ఆ ప్లేస్ నుంచి తీసాడంటే కొంతమందిని కంపల్సరీ దేవుడు రీప్లేస్ చేస్తాడు. రాళ్లతో అయినా దేవుడు పరిచర్య జరిగించగలడు. కాకపోతే మనం సజీవులుగా దేవుని సంఘంలో ఉంచబడ్డాం కాబట్టి మనకి ఇవ్వబడిన పాత్రలో, లేదంటే కొన్నిసార్లు మనమే ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఫ్యాన్లు ఒకళ్ళు చూసుకోవాలి, లైట్లు అందరూ ఒక పనికి ఒకళ్ళు ఆర్డైన్ చేయబడలేదు, నియమించబడలేదు. ఇక్కడ ఏమీ హెరిడిటరీ అయితే లేదు, వారసత్వం కూడా లేదు. ఇక్కడ దేవుని పని చేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది. పరలోకం కావాలన్న వాళ్ళు మీరు 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అందరికీ కావాలి కదా పరలోకం. కానీ ఎంతవరకు మనం ప్రభుతో ఉంటున్నాము, ప్రభువుని గురించిన ఆలోచనలు కలిగి ఉంటున్నాము, దేవుని గురించిన తలంపులు కలిగి ఉంటున్నాము, దేవుని పరిచర్యలో మనం ఎంతవరకు, మన భాగం ఎంతవరకు ఉంది అని ఆలోచించుకుంటే తల దించుకునే వారిగా ఉన్నామా, తల ఎత్తుకునే వారిగా ఉన్నామా? మా జీవితకాలం అంతా మొదట దేవునికి, తర్వాత దైవజనులకి, అత్తమామలకి, సంఘానికి మేము ఒక ఆశీర్వాద కారణంగా ఉండాలని మీరు మా గురించి ప్రార్థన చేయండి. మేము ఎక్కడున్నా, అందుకే ఛానల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది, జేజేఆర్ వరల్డ్ 196. అందులో మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి. కాబట్టి మా గురించి మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయమని, దైవజనులకి మీరు ఎలాంటి సహాయం చేయాలో మీరు ప్రార్థన చేసుకోండి. ప్రార్థనాపూర్వకంగా వీళ్ళకు మీరు సపోర్ట్గా ఉంటారని నేనైతే నమ్మి స్తుతిస్తున్నాను. ఎక్కడ వరకు అక్కడ ఒకసారి మోకరిద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన దైవజనులను బట్టి, దైవజనరాలను బట్టి ఒక చిన్న ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దేవానికి వందనాలు ప్రభా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన విధానంకి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ 2025 సంవత్సరంలో 327వ రోజులోనికి సజీవుల సంఖ్యలో మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నువ్వు మాకు ఇచ్చిన మంచి ప్రార్థనా పరులైన దైవజనులను బట్టి, ఆత్మీయమైన దైవజనులను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ మిగిలిన ఈ పరిచర్యలో మా భాగం ఎలా ఉండాలో ప్రభా, మేము ఎంతవరకు నీకు విధేయత చూపించాలో, మా దైవజనులకి మేము ఎలా సపోర్ట్గా నిలబడాలో మీరు మాకు నేర్పించమని, ప్రతి చిన్న విషయాన్ని మీరు ఎంతవరకు పట్టించుకుంటూ వచ్చారో అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.